అనంతరామ శర్మ గారు, అయ్యా అయ్యా మనకి చాతుర్మాస దీక్షలో ఉండే ప్రత్యేకత ఏంటి? సాధారణమైన భక్తులు కూడా చాతుర్మాసాన్ని పాటించవచ్చా? అండి, ఇక్కడ మనకి స్వామివారి యోగ నిద్రలోకి వెళ్ళారు అని అంటారు. ఇక్కడ చాతుర్మాస దీక్షని రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి ఏకాదశి మొదలు చేస్తూ ఉంటారు. ఈ ఆషాఢంలో శుద్ధ ఏకాదశి మొదలు కొంతమంది చేస్తారు, కొంతమంది పౌర్ణమి నుంచి చేస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకు, లేదు కార్తీక ఏకాదశి వరకు చేస్తూ ఉంటారు. ఇది 4 నెలలుగా చేస్తూ ఉంటారు. అసలు స్వామివారి యోగ నిద్ర అనేది ఏంటయ్యా అంటే, ఇక్కడ స్వామివారి కోసమై మనం చేసే తపస్సు అంతర్లీనంగా ఉండాలి అనేది ఒకటి తీసుకొని, అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే మనం స్వామివారి కోసంగా తపించేది ఒక యోగం. ఆ యోగంలో స్వామివారు నిద్రిస్తూ ఉంటారు. అంటే ఆ యోగాన్ని కాపాడుతూ స్వామివారు మనలో అంతర్లీనంగా ఉంటూ ఉంటారు. అదే ఒక రకమైన యోగ నిద్ర. అందుకే స్వామివారు గుహలోకి వెళ్ళారు. గుహలోకి వెళ్ళిన తర్వాత, ఉత్తరముఖంగా ఉన్నటువంటి గుహలోకి వెళ్ళిన తర్వాతే ఆయన యోగ నిద్రలోకి వెళ్ళారు. గుహ అంటే ఏంటి? గుండె అంతర్భాగము. గుండెలో స్వామివారిని నిలుపుకోవడం. మనస్సు నిండా, గుండె నిండా స్వామివారినే నింపుకొని, భగవంతుడు, అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, భగవంతుడినే నింపుకొని ఆ స్వామివారి యొక్క తపశక్తిని పెంచుకుంటూ ఆ స్వామివారిలో మమైక్యమైతూ ఒక యోగాన్ని సంపాదించుకోవాలి. అంటే గురువుని కలవటం ఒక యోగం, గురువు మార్గాలు నడవటం ఒక యోగం, కర్మ భూమిలో పెట్టడం ఒక యోగం, భగవంతుణ్ణి చేరుకోవటం ఒక యోగం. అదే యోగము అంటే. ఆ యోగం మనకు ఉందా లేదా, దాన్ని చాతుర్మాస దీక్షగా చేసుకొని స్వామీజీలు చేస్తూ ఉంటారు. ఆ యోగాన్ని పెంపొందింపు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా బ్రహ్మచారులు, గురుపదేశం ఉన్నటువంటి వారు ఎవరైనా గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని సాధన చేయడానికి ఈ చాతుర్మాస దీక్ష ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక సంసార పక్షంగా ఉన్నటువంటి వారు లెక్క వేసుకుంటే వారు కూడా ఈ సాధన చేస్తూ దీక్షగా కొన్ని రోజులు పెట్టుకొని, అంటే 4 నెలలు వారు ఉండలేకపోయినా, ఎందుకంటే సంసారంలో ఈతి బాధలన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి కదా. అటు సంసారాన్ని నడిపించుకుంటూ ఇటు స్వామివారికై యోగాన్ని చూసుకుంటూ ఉండాలి. కాబట్టి వారు సంసారాన్ని నడిపించుకుంటూ కొన్నాళ్ళైనా సరే, చాతుర్మాసం 4 నెలలు సంసారంలో ఉన్నటువంటి వారు చేయలేకపోయినా కొన్నాళ్ళైనా సరే చేసి స్వామివారికి దగ్గర తరించిపోవాలి, ముక్తిని పొందాలి. మొత్తంగా ఏంటంటే ఈ చాతుర్మాసం యొక్క గొప్పతనం జన్మరాహిత్యము, జన్మరాహిత్యాన్ని పొందాలి. ఇక స్వామీజీలు ఒక్కొక్క నెల ఒక్కొక్కటి వదిలిపెట్టేస్తూ ఉంటారు. శాకాహారాల్లో వదిలిపెట్టడం ఏంటంటే, మనకి అహంకారం ఏమైనా కొద్ది గొప్ప ఉన్నా దాన్ని, నేను స్వామీజీని, నా దగ్గరికి ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఇటువంటిది అంటే మనకి ఇష్టమైనది వదిలిపెట్టడం వల్ల మన అహంకార మమకారాలు కూడా మనకి ఇష్టమే కదా. అటువంటి వదిలిపెట్టినట్టుగా, మన కాశీ వెళ్తే కాయో పండు వదిలిపెట్టాలని చెప్తూ ఉంటారు కదా. అదే విధముగా ఇక్కడ కూడా ఈ చాతుర్మాసంలో మనకున్న గుణాలలో అన్ని వదిలిపెడుతూ ఒక్కొక్కటి వదిలిపెడుతూ ఆ స్వామి వారిలో ఐక్యం చెందటానికి చేసే ప్రయత్నమే చాతుర్మాస దీక్ష. అది కూడా ఒకే దగ్గర ఉండి చెయ్యాలి అని పీఠాధిపతులకు ఒక నియమం ఉంది. అక్కడి నుంచి కదలదు. అంటే చంచల స్వభావము మనలో ఉండకూడదు. ఒకే దగ్గర ఉండి పరమాత్మని ఒకే దగ్గర నిలుపుకుంటూ ఉండాలి. చంచల స్వభావం మనలో ఉండకుండా స్వామివారిపై ఏకాగ్రత పెంచుకుంటూ చేసేదే చాతుర్మాస దీక్ష. దీన్ని ఎవ్వరైనా చేయవచ్చు. చివరికి మన వివాహం అయ్యి చక్కగా మనవళ్ళు మనవరాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సన్యాసానికి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వానప్రస్థానానికి వెళ్తూ ఉంటారు. అటువంటి వానప్రస్థానానికి వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి కూడా ఈ చాతుర్మాస దీక్ష అమోఘంగా ఉపయోగపడుతుంది.